శబరాంబ అమ్మవారి దయతో ఈరోజు శబరమ్మ భారీ మెజార్టీతో ఇవాళ పార్లమెంట్ వేదిక కావడం, ఆ మొక్కుబడి తీర్చుకునే దానికి ముఖ్యంగా ప్రజలను ఆనాడు 2019లో మాయమాటలు చెప్పి అధికారాన్ని తీసుకొని ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలే బుద్ధి చెప్పారు. ఎవరైతే ఆందోళన ఎక్కించారో అన్నారు నమ్మి ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు 11 సీట్లకు సిగ్గుండాలి, రాజకీయాన్ని నిర్మించుకోవాలి. 11 సీట్లకు కుదిచ్చి పారేశారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి మంచి జరిగింది. ఈయన యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏమంటే తన కొడుకు స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈయన ఏమి తెచ్చి పెట్టాడో, ఏ రకంగా మరి చెడ్డ పేరు తెస్తాడో అని బెంగళూరులో పెట్టాడు. ఆయన బెంగళూరులో ఉన్నటువంటి వాడు యాక్సిడెంట్లో వెళ్ళిపోతే వెంటనే హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయడం మొదలుపెట్టాడు. నమ్మకం లేదు కొడుకు మీదనే ఆనాడు. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. సర్వనాశనం చేసిపోయినాడు ఆయన. పోతూ పోతూ ఈ ఆంధ్రప్రదేశ్ను ఇవాళ స్థాయికి చేర్చి ఈరోజు ఆయన మరి ఎవడు కక్ష ఉన్నటువంటి వాడు, పగ ఉన్నటువంటి వాడు కూడా ఈ రకంగా ఒక రాష్ట్రాన్ని దెబ్బతీయడు. ఆయన దెబ్బతీశాడు. మరి ఆయన అహంకారం, అదే రకంగా ఆయనకున్నటువంటి పొగరు ఈరోజు ఈ రకమైన తీర్పు ప్రజలు చెప్పారు. అన్నీ నాశనం చేశారు. ఈరోజు చూడండి, శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి స్థానం. ఈ శ్రీశైలంలో కూడాను అవినీతి, శ్రీశైలంలో కూడాను కుంభకోణాలు, చివరకు ప్రసాదములో చికెన్ కుక్కలు, సిగ్గులా ఇవే ఈయనను వెంటాడింది. ఇవే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసుకొచ్చారు, పద్ధతులను మార్చేశారు. ఇక్కడ కూడా చాలా పద్ధతులు మారినాయి. ఏదో ఈ హిందువులకు, ధర్మాన్ని నమ్మే వాళ్లకు మరి ఇదో ఈ దేవస్థానాలే ఉన్నాయి. వీటి మీది కూడా యుద్ధానికి వచ్చారు. ఇవన్నీ చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి కుంభకోణాలు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. For more videos like this, subscribe Big TV channel.